Hyderabad Municipal Corporation, Greater Hyderabad Municipal Corporation, Commissioner Garu, Lokesh Garu, Hyderabad Metro Water Supply and Sewerage Board, Managing Director, Danakishore Garu, వారందరికీ పేరు పేరున ఇంజనీర్స్ ఉన్నారు, టౌన్ ప్లానర్స్ ఉన్నారు, బీటీసీపీ గారు, ఇతర అధికారులు, ముఖ్య అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ అదేవిధంగా క్రీడా నుంచి ఇతర నిర్మాణ రంగ సంస్థల నుంచి ప్రతినిధులుగా చేసిన ఆయా సంస్థల ఆఫీస్ బేరర్స్కి, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు 8 సంవత్సరాలు నిండిన తర్వాత మరి 8వ ఏళ్ళ నిన్న 8th ఫౌండేషన్ డే పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు రాబోయే 2 వారాల పాటు మనకి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరిట గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 2 వారాల పాటు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున రాబోయే 2 వారాల పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజలు మూడింటిని కేంద్రంగా, ఆ మూడింటి సమ్మేళనంగా రాబోయే 2 వారాల పాటు మనం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. అందులో మొదటి రోజు ఈరోజు మేము ఆనవాయితీగా, సాంప్రదాయంగా గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే ఒక వార్షిక నివేదికని, యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము. అదే ఆనవాయితీని, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ ఒకసారి పెడతా ఉన్నాం. మాకు నిజానికి ప్రజల్లో, ప్రతిపక్షాలు మరెవరో చేసిన సేవ తాలూకు వివరాలు, ముఖ్యంగా పురపాలక శాఖలో లేదా ఇతర ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగులు వారు పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు, అపోహలు ఉండొచ్చు, కానీ వాస్తవమే కావచ్చు. ప్రతి ఉద్యోగి కూడా నిజానికి చక్కగా గట్టిగా శ్రమించడం వల్లనే, గట్టిగా పనిచేయడం వల్లనే ఒకవైపు ముఖ్యమంత్రి గారి విజన్ ఉన్నా, పొలిటికల్ విల్ ఉన్నా, లీడర్షిప్ ఉన్నా, అల్టిమేట్గా డెలివరీ అనేది జరగాలి, ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తి కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ సందర్భంగా మా పురపాలక శాఖ ఉద్యోగులకి, ముఖ్యంగా మిగతా అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా నేను ప్రభుత్వం తరఫున నా తరఫున కూడా తెలియజేస్తాను. 68 మున్సిపాలిటీలు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మున్సిపాలిటీల సంఖ్య కూడా పెంచుకున్నాం, గ్రామ పంచాయతీల సంఖ్య కూడా పెంచుకున్నాం. మున్సిపాలిటీలు 68 నుంచి 142 పెరిగినాయి. రాష్ట్రంలో గతంలో 218 వార్డ్స్ అయింది. దీంతోపాటు మీకు తెలుసు, చాలా కొత్త మున్సిపాలిటీలు మాత్రమే కాదు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో నల్లగొండ, దాని చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరానికి సంబంధించి అదేవిధంగా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కొత్తగా మహబూబ్ నగర్, జడ్చర్ల, తూర్పు మున్సిపాలిటీ, దాంతోపాటు 142 చుట్టుపక్కల ఉండే గ్రామాలను కూడా కలుపుతూ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు దైవ క్షేత్రాలైన, దివ్య క్షేత్రాలైన యాదాద్రి, వేములవాడ ప్రాంతంలో కూడా కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు YTDA పేరిట, BTDA పేరిట, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధానంగా గత 8 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో చాలా స్పష్టమైన ఒక ఆలోచనతో, స్పష్టమైన ఎజెండాతో రహదారులు కానీ, మురికి కాలువలు కానీ, మరి రహదారుల మధ్యలో ఉండే సెంట్రల్ మీడియన్స్ కానీ, సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి యొక్క సాధనాలు, LED స్ట్రీట్ లైట్స్ కానీ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కానీ, మన ROBs కానీ, RUPs కానీ, కొత్త ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా నాలా వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, ప్లేగ్రౌండ్లు కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, అదేవిధంగా హరితహారంలో కొత్తగా తీసుకున్న ఒక కార్యక్రమంలో గ్రీన్ బడ్జెట్ పేరిట 10% బడ్జెట్ని గ్రీన్ బడ్జెట్కి కేటాయించుకొని
పచ్చదనం పెంపు మీద దృష్టి పెట్టడం కానీ, వ్యర్థాల శుద్ధీకరణ, అది ఘన వ్యర్థాలు కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, డంప్ యార్డ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రేవ్ యార్డ్స్ పనిచేస్తూ ఉంటాం. అయితే గత సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా కాపీస్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కొన్ని ముఖ్యమైన హైలైట్స్ మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. గత సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరంలో మనం వివిధ రూపాల్లో రహదారులకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్ఆర్టీపీ కింద గత సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసాం. దాదాపు 8 ప్రాజెక్టులు పూర్తి చేసిన గత సంవత్సరం ఒక సంవత్సరంలో. నిజానికి నేను ఉదయం ఇక్కడికి వచ్చే ముందు ఢిల్లీ నుంచి అమెరికన్ ఎంబసీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ వస్తే వారిని కలిసి కొత్త అమెరికన్ కాన్సుల్ కార్యాలయం ఏదైతే ప్రారంభం కాబోతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడంతా పరిశీలించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి నేను ఒక విషయం చెప్పినప్పుడు వారు కూడా ఆశ్చర్యపడ్డారు. వారు కొత్త రహదారుల నిర్మాణం చేసిన, కొత్త రోడ్లు వేసిన, కొత్త వేగవంతంగా పనులన్నీ కూడా చేసిన ఆ ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి దక్కుతుంది అనే మాట ఈ సందర్భంగా చాలా మంది ఆశ్చర్యపోయారు. లాక్డౌన్ తర్వాత బయటకు వస్తే ఆ రహదారుల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, కొత్త రహదారులు వేసినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది, కొత్త లింక్ రోడ్స్ కానీ ఇతరత్ర కానీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. ముఖ్యంగా మా ఇంజనీర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మా సిఆర్ఎంపీ ఇంజనీర్స్ కానీ, మా హెచ్ఆర్డిసిఎల్ ఇంజనీర్స్ కానీ, ఎస్ఆర్టీపీ నిర్వహిస్తున్న ఇంజనీర్స్ కానీ, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. మై కాంప్లిమెంట్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లాక్డౌన్. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు అంటే కొత్త రోడ్లు ఏర్పాటు చేయడమే కాదు, ఉన్న రోడ్లను కూడా బాగా చేయాలని చెప్పి సిఆర్ఎంపీ అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొని మనం గత సంవత్సరం 227 కిలోమీటర్ల రోడ్లని సిఆర్ఎంపీలో భాగంగా బాగా చేసుకున్నాం. ఒక 293.9 కోట్లు ఖర్చు పెట్టాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కొత్త లింక్ రోడ్డు కూడా 37 టేకప్ చేశాం. దానిలో భాగంగా ఒక 7 కంప్లీట్ చేసుకున్నాము, మిగతా అన్ని కూడా దాదాపు తుది దశలో ఉంది. ఇప్పుడే ఎంవిఎస్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూపకల్పన చేసినాము. ఒకసారి క్యాబినెట్ ఆమోదం పొందగానే వెంటనే దాని కూడా ప్రకాశవంతంగా ఉండేదానికి ఒక ఎల్ఈడి లైట్, మొత్తం ఎల్ఈడి లైటింగ్తో మొత్తంగా ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ఓఆర్ఆర్ 159 kilometers అండ్ ఇంపార్టెంట్ వెహికల్ అండర్ పాసెస్, ఇంపార్టెంట్ ఓవర్ పాసెస్ అన్నింటినీ కూడా ఇల్యూమినేట్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మా సంతోష్ గారి ఆధ్వర్యంలో వారి టీం పనిచేసింది, పూర్తి చేసింది. ఈ కాంప్లిమెంట్స్ తెలుగుతుంది. అదే కూడా తీసుకున్నాం. నానక్రామ్గూడ నుంచి మన టీఎస్పీఏ వరకు, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు, అదేవిధంగా నార్సింగి నుంచి కొల్లూరు వరకు కూడా దాదాపు 312 కోట్ల రూపాయలతో ఈ సర్వీస్ రోడ్ వైడింగ్, అంటే 2 లేన్లు ఉన్న దాన్ని 4 లేన్లు వేస్తూ ఉన్నాం. దీన్ని కూడా తీసుకున్నాం. దాంతోపాటు ఒక కొత్త కార్యక్రమం కూడా తొందరలోనే ఫౌండేషన్ వేయబోతా ఉన్నాం. ఒక 21 kilometers ఆఫ్ బైసైకిల్ ట్రాక్ అలాంగ్ విత్ ప్రాపర్ సోలార్ ప్యానెల్ రూఫ్ టాప్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి కాబోతా ఉంది. దీన్ని కూడా అతి త్వరలోనే ఫౌండేషన్ వేసి దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ఒక 9 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని కూడా టేకప్ చేయబోతాము. తర్వాత హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం హైదరాబాద్లో ఎస్ఎన్డిపి కింద మొదటి ఫేజ్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో ఎస్ఎన్డిపిలో ఈరోజు 3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనం తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ముందుకు పోతుంది. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్, దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇట్స్ ఎ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ యాజ్ ఫార్ outdone the kind of infrastructure we have. While we have the best infrastructure in the country, still I think Hyderabad still is playing catch up with the kind of growth, the fast growth that we have had. So ee samvatsaram kuda మా ఎస్ఎండిపిని కొనసాగిస్తాం, ఇంకా విస్తరిస్తాం, ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం. బట్ ఎస్ఎన్డిపిలో ఇప్పటికే చాలా పురోగతి ఉంది. మాన్సూన్ కంటే ముందే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టి
చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ హ్యావ్, బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పకుండా ఇంకా వేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తాం. దీంతో పాటు చాలా ఇతర ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నాం. ఉస్మాన్ సాగర్ చుట్టూతో ఒక 18 ఎకరాల్లో ఒక హైదరాబాద్ నగర ప్రజల కోసం, అదేవిధంగా నార్సింగి ఇతర చుట్టుపక్కల ఉండే తుది దశకు వచ్చింది. ఒక 35.6 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తుది దశకు వచ్చింది. రాబోయే నెల 2 నెలల్లో దీన్ని ప్రారంభించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. ప్రతాపం ఈ రెండు 61,80,00,000 రూపాయలతో టేకప్ చేశాము. పని ప్రారంభమైంది. వీటిని కూడా ఉప్పల్దేమో దాదాపుగా ఒక 2 నెలల్లో పూర్తవుతుంది. మేదిపట్నంలో కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అక్కడ కొంత సమస్య ఉంది. బట్ దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. ఆర్మీ వాళ్ళతో వారి అభ్యర్థులు కూడా కొంత ఉంటే పరిష్కరించుకున్నాం. పని ప్రారంభించాము. దీన్ని కూడా ముందుకు తీసుకుని పోతాం. దీంతో పాటు మనకి మూసీ నది మీద ఒక 14 కొత్త బ్రిడ్జెస్ కూడా మనం 545 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. వాటి పనిని కూడా ఈ సంవత్సరం ప్రారంభించి ముందుకు తీసుకొని పోతాం. ఇక మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇప్పుడే ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఈ సంవత్సరమే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. కొత్త నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇంటింటికి తాగునీరు ఇచ్చి మరి ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఈ సంవత్సరం మొత్తం పూర్తి చేయాలని, ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఉండాలని, డిజిటల్ డోర్ నెంబరింగ్ తీసుకోవాలని, ప్రతి పట్టణంలో బయో మైనింగ్ కూడా స్టార్ట్ చేయాలని 70 ఏళ్లలో ఇక ఒక 10 పాయింట్ ఎజెండా తీసుకుని అవన్నీ కూడా సమర్థవంతంగా ఈ సంవత్సరం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రాబోయే మార్చి 31, 2023 నాటి, అంటే వచ్చే సంవత్సరం మేము మళ్ళీ మా యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీ ముందు పెట్టే నాటికి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇవన్నీ చేసి చూపెట్టాలని చెప్పి కూడా మేము అందరికీ మాటిస్తున్నాం. మరి ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత సత్యనారాయణ గారి మీద, అరవింద్ కుమార్ గారి మీద ఉందని చెప్పి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఒక స్పష్టమైన ఎజెండా మన రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా బలోపేతం చేస్తుంది. అదేవిధంగా లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలను కూడా బలోపేతం చేస్తుంది. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేదు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాటికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రత్యేకమైన గుర్తింపు, వాటి మీద చూపెడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధకి నిదర్శనం ఏమంటే ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టు కేవలం ప్రత్యేకంగా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ఎజెండాని ఇచ్చి దాని అమలుకి ఆ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఓరియంట్ చేసి, గేరప్ చేసి ముందుకు పోతాం. అందులో భాగంగా మన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన మ్యాండేట్ కానీ, లేదా మనకి కావాల్సిన ఏదైతే వనరు, మానవ వనరు, సిబ్బంది ఏదైతే కావాలో దానికి సంబంధించి మున్సిపల్ వార్డుకి కూడా 50,000 లోపల జనాభా ఉండే పట్టణం అయితే 2 వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50,000 పైన జనాభా ఉండే పట్టణం అయితే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డు ఆఫీసర్, ఈ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. సో దట్ దే కెన్ వర్క్ ఇన్ సింక్ విత్ ద కౌన్సిలర్, విత్ ద కార్పొరేటర్, and it makes for efficient usage of resources. It actually helps in driving home the point and the vision of the government. So ఆ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా మనం ఏదైతే అది ఇంజనీరింగ్ పోస్ట్ కావచ్చు లేదా కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో మానవ వనరులు, ఆర్థిక వనరులు అన్నీ కూడా అందజేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, the socio-economic outlook which was issued in 2022 recently during the budget of Telangana has clearly reflected one thing. Telangana is one of the most urban states in India. We are the 3rd most urban state in India. After Tamil Nadu and Kerala, Tamil Nadu I believe has about 48.45% urban population. Kerala has about 47.23% urban population. Telangana has about 46.8% current population ప్రకారం చూసుకుంటే 46.8% జనాభా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ 46.8%
శాతం జనాభా ఏదైతే తెలంగాణలో ఉన్నదో పట్టణ జనాభా, ఇది కేవలం భౌగోళికంగా తీసుకుంటే, జియోగ్రాఫికల్గా తీసుకుంటే, the towns and cities in Telangana, the total land mass of Telangana is 1,12,000 square kilometers. అందులో 3% మాత్రమే అర్బన్ ఏరియా. ఆ 3% లో you have 46.8% of the population. So you can imagine the kind of pressure, the intensity on the urban, very urban state. With Pattana Pragati, with all the kind of efforts the government is putting in, while we are ensuring that the best of the facilities are provided. That's what I meant when I said we have to play catch up. That's what I said when I meant, will you guarantee that there won't be any flooding or anything this season? And it's a continuous improvement that we have to go efforts. I appeal to my friends in media particularly. ఒక చిన్న వాడలోనో ఒక చిన్నలో నీళ్ళు రాగానే హైదరాబాద్ అండర్ సీజ్ అని రాసేయడం, దయచేసి బీ కైండ్ టు అస్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్, ఇట్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే, నా ఐటీ డిపార్ట్మెంట్ జాబ్. ఇక్కడ ఏమంటే మా మేయర్ ఇక్కడ ఉన్నారు, మా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. దే వర్క్ లిటరలీ, దే వర్క్ 24/7. అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ డిపార్ట్మెంట్. కానీ అర్ధరాత్రి దాకా కూర్చొని పనిచేసినా మాకు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. మంచిగా ఉంటుంది. నగరంలో నీళ్లు లేకపోతే ఎవరు థ్యాంక్స్ చెప్పరు. నీళ్ళు వస్తే మాత్రం అందరూ మొదలు తింటారు మమ్మల్ని. లేదా చెత్త మొత్తం రోజు సాఫ్ చేసినా మాకు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. ఒక్కరోజు సాఫ్ చేయకపోతే మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తారు. కాబట్టి ఐ అర్జ్ ద మీడియా, బీ కైండ్ టు అస్. We are operating with a lot of challenges. We are operating with a lot of constraints. I understand the need to kind of exaggerate and present a hyperbole sometimes. చిన్న వర్షానికి కూడా అప్పుడప్పుడు సిటీ అండర్ సీజ్ అని, నగరం మునిగిపోయిందని కొద్దిగా దాన్ని డౌన్ ప్లే చేస్తే మాకు మన సిటీ బ్రాండ్ ఇమేజ్ మన సిటీ. కాబట్టి దయచేసి I urge you to be kind to us. ఇది ఒకటే కాదు, I also want NITI Aayog has clearly said that 2000 by 2050 NITI Aayog is predicting that India will be a urban country, more urban. Majority of India will be urban. But in the case of Telangana, I think we don't have to wait until 2050. We are already 46.8% urban. మనం రాబోయే 4-5 ఏళ్లలోనే బహుశా 2025 నుంచి 26 సంవత్సరం కాడికే మనం 50% దాటుతాం. So the challenge is going to be even more stiffer to ensure that we provide adequate facilities to our people. అది మాత్రమే కాదు, వైల్ మేము చెప్పుకోవడం కాదు, మా కితాబులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మర్సర్ అని ఒక ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సిటీస్ని దే రేట్ దెమ్ ఆన్ ద లివబిలిటీ ఇండెక్స్. మర్సర్ హ్యాస్ రేటెడ్ హైదరాబాద్ among all Indian cities as the best city in India on the quality of living index from 2015 until 2021. వరుసగా 6 సంవత్సరాల పాటు బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఆన్ లివబిలిటీ ఇండెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అని చెప్పి మర్సర్ చెప్తా ఉన్నాం. There are several other reports. I can quote the sources also. Hyderabad continues to be number 1 in purchasing power index, in safety index, in healthcare index, in cost of living index, in property price to compete with other cities in India alone. Of course, we want to be the best among Indian cities, but our ambition is larger. Our ambition is to really contest and compete with the best among the top 30 cities in the world. ఇది చిన్న విషయం కాదు. అంటే మన ఊరికి అనుకోగానే మాటలతో అనుకోగానే ఆషామాషిగా అయిపోయే పని కాదు. దానికి చేయాల్సిన పని కూడా చాలా ఉంటుంది. I will try and detail out some of the things that we have started in the right earnest. Let me also share with you, since the representative of CREDA, and I also share with you, Hyderabad has been the best performing residential market in 2021 with growth in sales by 142% year on year to almost 24,000. Industry in Hyderabad, construction industry in Hyderabad, real estate industry in Hyderabad is the second largest. It continues to grow. We have to ensure that the state continues to grow, and we have to also ensure that it remains affordable, it remains accessible to even the middle class and the lower middle class. As far as commercial space absorption is concerned, which is a typical indicator of how well your business is growing, how well you are able to attract investments into the state, Hyderabad has surpassed Bangalore as India's top commercial real estate destination in terms of gross office space last year. మొత్తం పోయిన సంవత్సరం 4 క్వార్టర్స్
కమర్షియల్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ స్పేస్ తీసుకుంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఇదివరకు పోటీ పడేది బెంగళూరు. కానీ బెంగళూరుని గత 4 క్వార్టర్స్లో కూడా హైదరాబాద్ దాటింది. బెంగళూరు కంటే ఎక్కువ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ చేసింది. అది మాత్రం కాదు, నేను ఐటీ రిపోర్ట్ విడుదల చేసినప్పుడు చెప్పాను, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 26.14% చొప్పున పెరుగుతుంది, 26.14%. కంట్రీ యావరేజ్ 17%, మనకు 26.14%. దాన్ని బట్టే చెప్పవచ్చు హైదరాబాద్ ఎంత వేగంగా పెరుగుతూ ఉంది, హైదరాబాద్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటా ఉంది ఆఫీస్ స్పేస్ని. తదనుగుణంగా యాజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్లో హోమ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, హోమ్ బయింగ్ ఇండస్ట్రీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఇస్ ఎ great pride for us that we continue to surpass the expectations that we set for ourselves. We continue to grow. ఇప్పుడే మీకు పట్టణ ప్రగతి గురించి చెప్పాను. సత్యనారాయణ గారు గ్రౌండ్ రిమైనింగ్ as well. We are developing 724 new Vaikuntha Dhamams in 139 municipalities. We are the only state in the country. We are the only state in the country which believes in holistic development. సమ్మిళితమైన అభివృద్ధి అంటే ఒకవైపు పల్లె ప్రగతి, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు ఐటీ. ఇట్లా ఒకటేసారి ఇన్ని రంగాల్లో ఎదుగుతున్న ఏకైక రాష్ట్రం బహుశా భారతదేశంలో తెలంగాణ. 7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణ. ఐటీ ఎగుమతులు కూడా 24% పెరుగుతాం. ఇట్లా ఇన్ ద యాన్యువల్ రిపోర్ట్ దట్ వి హావ్ ప్రెజెంటెడ్ టుడే వి హావ్ టాక్డ్ అబౌట్ bunch of things. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మీరు గత సంవత్సరం టీఎస్ బీపాస్ తీసుకొచ్చిన తర్వాత 1.15 లక్షలు అంటే 1,15,000 అప్లికేషన్స్ని ఈ బీపాస్ ద్వారా మేము వేగవంతంగా క్లియరెన్స్ తెచ్చాము. అది మాత్రమే కాదు, we also ensure we save money for GHMC. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత, టీడీఆర్ అనే రైట్ తెచ్చిన తర్వాత GHMCకి టీడీఆర్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ద్వారా 3,500 కోట్ల రూపాయలని సేవ్ చేయగలిగాము. తద్వారా ప్రమాణంగా GHMC కూడా ఇతర ప్రాజెక్ట్స్ చేసేదానికి కొంత వెసులుబాటు కూడా కలిగింది. ఇందాక నేను మీకు చెప్పాను, మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా చేస్తున్నాం చాలా కార్యక్రమాలు. మనం జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ has been commissioned by Government of Telangana. 5 megawatts of energy will be generated from waste in Hyderabad in coming days. We have also completed 2 C&D plants. Construction and demolition waste కూడా సవ్యంగా వాడుతూ పత్తులగూడలో, జీడిమెట్లలో 2 ప్లాంట్స్ ఇప్పటికే పెట్టాము. 500 tons per day కెపాసిటీతో వీటిని కూడా ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నాము. వీటిని కూడా ఇంకో 2 చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ హ్యాపెన్. Biomining has been initiated in all the municipalities. 123 మున్సిపాలిటీలో పని ప్రారంభమైంది. ఎక్కడెక్కడ పని ప్రారంభం కాలేదో అక్కడ కూడా ప్రారంభించాలని చెప్పి నేను డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి విజ్ఞప్తి చేస్తాము. హైదరాబాద్లో we have increased the fecal sludge treatment plants in each and every municipality. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. Now coming to water supply and sewerage, I'll start with Hyderabad. HMWSP ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో మేము దాదాపు we are going to be the first city in India which will be treating 100% of its sewage. 3,800 పైచిలకు కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో మనం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నాం. బహుశా ఈ సంవత్సరం ఆఖరికి కానీ లేదా సంక్రాంతి కల్లా హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే మొట్టమొదటి నగరంగా భారతదేశంలో హైదరాబాద్ పేరు రాబోతోంది. తప్పకుండా పూర్తి చేస్తాం. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాదు, వచ్చే 50 సంవత్సరాల అవసరం ఏ రాష్ట్రం కూడా లేదు. అందుకే సమ్మిళితమైన సమీకృతమైన అభివృద్ధి అని చెప్పేది. హైదరాబాద్ నాట్ వన్స్ బట్ ట్వైస్ వరుసగా 2 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరంలో GHMC ఆధ్వర్యంలో, HMDA ఆధ్వర్యంలో మనం తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్ల మనం ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా వరుసగా 2 సంవత్సరాల పాటు కూడా మనం దీన్ని చేసుకోగలిగినాం. దీంతో పాటు కొత్తగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి హరిత నిధి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తాము. మీ అందరికీ తెలుసు, జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్, ఇప్పుడిప్పుడే కరోనా అనే పాపులేషన్ వాస్ అండర్ ఫియర్ సైకోసిస్. ఏమైపోతుందో,
అనే భయాందోళన ఉన్నప్పటికీ మాస్క్ వేసుకుని పీపీఈ వేసుకుని చాలా సమర్థవంతంగా మా వాళ్ళందరూ కూడా పనిచేశారు. హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి వ్యాక్సినేషన్ చేయడంలో కూడా కన్నా వ్యాక్సినేషన్ అయితే డోర్స్టెప్ వెహికల్స్ పెట్టి ఇంటింటికి తీసుకొని పోయి అక్కడ కూడా వ్యాక్సినేషన్ వేసిన ఘనత జిహెచ్ఎంసీకి దక్కుతుంది. అదేవిధంగా ఇప్పటికే 259 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేశారు. 259 బస్తీ దవాఖానాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్. ఇంకా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇంకో 41 జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉండే 378 అన్నపూర్ణ సెంటర్ కొన్ని తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేశాం. కొన్ని మా బిల్డర్ మిత్రులతో సంయుక్తంగా కూడా కలిసి ఏర్పాటు చేశాం. చేసి 1,66,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టి వారందరినీ కూడా కాపాడుతున్నాం. తర్వాత కేవలం ఖర్చు పెట్టి మరి వివిధ కార్యక్రమాలు, ఇందాక నేను చెప్పిన వివిధ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. వాటిలో ముఖ్యంగా మౌలిక వసతులు 46.8% జనాభా 3% భూభాగంలో ఉన్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది, తాకిడి ఉంటుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నప్పుడు రకరకాల మార్గాల్లో పెట్టాలి. అందులో TUFIDC కూడా ఒక మార్గంగా తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతాం. మరి దాదాపు 104 కొత్త రోడ్స్ కూడా ఐడెంటిఫై చేసాం, లింక్ రోడ్స్. వాటిని కూడా టేకప్ చేస్తాం. కేవలం కొత్త అసెట్స్ క్రియేషన్ మీదే కాదు, వారసత్వ సంపదగా మనకు హెరిటేజ్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. గతంలో మోజందాహి మార్కెట్ చేశాము, అదేవిధంగా ఇంకా ఇతర పని చేశాం. పాపను కాపాడుకోవడం అనేది కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ తన బాధ్యతగా పులి కుతుబ్షాహి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సర్దార్ మహల్ కూడా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా కాపాడుకోవాలి, హెరిటేజ్ కల్చర్ అని చెప్పి పులి కుతుబ్షాహి డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాన్ని కూడా తీసుకున్నాం. అదేవిధంగా మరి కేవలం మాకు ఇతర దేశాలకు సంబంధించిన సంస్థల నుంచి మాత్రమే కాకుండా నేను మనస్ఫూర్తిగా అరవింద్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, మా ఉద్యోగులందరికీ, మా మున్సిపల్ చైర్మన్లకి, మేయర్లకి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇంకా మెరుగ్గా అవార్డు వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ నుంచి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే అందిపుచ్చుకోవడంలో కూడా మేము ముందున్నామని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా అందులో కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వమే ఆ అవార్డు కూడా మనకు వచ్చింది. అదేవిధంగా మాకు స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ which is held in Spain, they have recognized and rewarded our 2 BHK program as manaki Smart City Expo World Congress which is held in Barcelona. Our chief engineer was there, our other officers were there. They have taken the award on behalf of the government. అదేవిధంగా ప్రయత్నంలో చిత్తశుద్ధితో మరి ఏ ప్రయత్న లోపం కూడా మా వైపు నుంచి లేకుండా ముందుకు తీసుకొని పోతున్న మా మున్సిపల్ సిబ్బందికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక తెలియజేస్తూ ఈ వార్షిక నివేదిక అనే ఆనవాయితీని గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తాం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మేమేమైతే ఈరోజు మాటలు చెప్పామో, ఏమైతే వాగ్దానాలు చేస్తున్నామో ప్రజలకి మీడియా ద్వారా, అవన్నీ మళ్ళీ నిలుపుకొని